ఎంపీ గారి పిల్లలు చూసి ఉంటాం కదా కొన్నిసార్లు, ఎట్లా ఉంటారు వాళ్ళు, ఆ ధైర్యంతో, ఆ పొగరుతో. ఈరోజు నేను అంటున్నాను, యేసయ్య నీ తండ్రి అన్న గర్వంతో నడవడు. యేసయ్య నీ తండ్రి అన్న గర్వంతో నడువు. భయం ఎన్నడూ నీ జీవితాన్ని ఆవరించదు, దిగులు ఎన్నడూ నీ జీవితాన్ని ఆవరించదు. ఎస్, కొన్నిసార్లు మర్చిపోతాం, వి ఫర్గెట్, మనం మర్చిపోతాం. అగైన్ ద గాడ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్మ తండ్రి మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. నువ్వు బిచ్చగాడి కాదు, నువ్వు అనాథవి కాదు, నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. యేసయ్య నీ కోసం ఆల్రెడీ మరణించాడు. ఆయన నీ తండ్రి. ఎవరిని తండ్రి? రాజులకు రాజు నీ తండ్రి. శాసనాలను ఇచ్చేవాడు నీ తండ్రి, శాసనాలను మార్చేవాడు నీ తండ్రి. నువ్వు ప్రార్థన చేస్తే శాసనాలను ఆయన మార్చగలడు, శాసనాలను మార్చగలడు. ఎస్తేరంట అనాథంట, తల్లిదండ్రులను కోల్పోయిందంట. ఆమె పేరు హదస్స అని రాయబడింది. తల్లిదండ్రులు కోల్పోతే అయ్యయ్యో పాపం అనేసి పినతండ్రి అయిన మొర్దెకై ఆమెను తెచ్చుకొని పెంచుకుంటున్నాడంట. పెంచుకుంటున్న ఆ సందర్భంలోనే వాళ్ళని దాస్యంలోనికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు బబులోను ప్రాంతంలో అహర్వయేషు రాజ్య పరిపాలన కింద ఏం చేస్తున్నారు? దాసులుగా ఉన్నారు. దాసులుగా ఉంటే దాసుల జీవితం అదేమి చాలా ఫ్రీడమ్గా ఎంజాయ్ చేసే జీవితం కాదని చాలాసార్లు చెప్పారు. దాసులుగా జీవించడం అంటే వాడు బ్రతకమంటేనే బ్రతికేది, వాడు ఇస్తేనే తినేది, వాళ్ళు ఉండమంటే